ఈ గురువింద గింజలకే గురువు అనమాట ఇప్పుడు. ఈ టైటిల్ ఎవరు వాడలేదు కదా. ఒక్క పలుకు రాయి గురించి, వారాంతపు పలుకుల గురించి, ఆదర్శం మాటున విషపు నైజాన్ని బయట పెట్టడమే, ఇంకేం లేదు. నేను ఈ మొత్తం చూసిన తర్వాత నాకు ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. మీకు అనవసరం అయినా కూడా చెప్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే ముందు ఏదో మంచిని పొగుడుతున్నట్టు నటిస్తూ తర్వాత అసలు నైజం ప్రదర్శిస్తారు. మీరు చేసిన ఒక పనిని మెచ్చుకుంటారు, కానీ మీరు చాలా మెచ్చుకున్నాడే అనుకునే లోపే వెంటనే వరుసగా తీసి మిమ్మల్ని విమర్శలు, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు. విషయం ఏంటంటే, ఒక కలరింగ్ ఇవ్వటానికి మంచిని నేను మంచిని పొగుడుతాను, చెడుని సహించను అని చెప్పడానికి. అందులో క్రమంగానే ఈ వాంతవు ఒక్కపలకు ఏం చేసిందంటే, ఆదర్శాలు సీఎం విజయ్ తమిళనాడులో అద్భుతంగా పరిపాలిస్తున్నాడు. ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక పిలిపిస్తే అందరూ నిలువు దోపిడీ కూడా ఇచ్చే అంత స్థాయిలో ఆయన మీద నమ్మకం ఉండేది. అది ఇదని ఇంకా నయం మధ్యలో ఎక్కడ ఒక పిలిపిస్తే 33,000 ఎకరాలు, దానికి చందాలు, అందరూ విరాళాలు కూడా ఇచ్చారని అది ఎందుకు ప్రస్తావించలే, గుర్తొచ్చినట్లేదు. మరి ఈ ఒక్క పలుకు రాయుడికి ఒక్క పలుకని ఎందుకు అంటున్నానంటే, నేను మనకి ఇదివరకు క్రెయిన్ ఒక్క పలుకులు ఇట్లాంటి లక్ష్మీ ఒక్కపడి పొన్నూరు వాళ్ళది నమిలేవాళ్ళు ఊరక, అట్లా నములుతూ చదవటానికని ఆయన ఏం చెప్తాడు, ఎక్కడ లేని ప్రవచనాలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు వల్లిస్తూ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి ఇప్పుడు దాకా అసలు అవినీతికి, అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇంకెవరూ లేదు, అసలు వీళ్ళతోనే ఆంధ్రప్రదేశ్ కూడా ప్రారంభమైందేమో అన్నట్టు మాట్లాడు. సీఎం విజయ్ రోజు 5 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, అవినీతిని అంతమొందించడానికి ట్రై చేస్తున్నారు, స్పేర్ చేయనని సంకేతాలు ఇస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు చేసేవాళ్ళు, అంతకుముందు ఎన్టీఆర్ చేయలేదా? ఎన్టీఆర్ గారికి ముందున్న ముఖ్యమంత్రులు ఎవరు చేయలేదా? అంటే మన భజన ఎన్టీఆర్ గారు చేసేవాళ్ళు, రామచంద్రరావు గారు పలానా శాఖకి మంత్రిగా ఉండేవాళ్ళు, అవినీతికి పాల్పడుతున్నాడని తెలిసింది. అప్పట్లో 10,000 రూపాయలు లంచం తీసుకుంటుంటే నిఘా పెట్టి మరి పట్టించారు. అప్పట్లో అదొక సంచలనం. అప్పట్లో 10,000 రూపాయలు తక్కువ అన్నట్టు ఏదో రాయిపోయాడు. 10,000 అంటే చాలా చాలా ఎక్కువ. 82, 83లో మరి అది తెలుసుకోవాలి. పట్టించారు. కానీ ఆ తర్వాత ఆయన అవినీతిని వ్యతిరేకించటము, అవినీతిని పారదోలడం అనేది అంత సులువు కాదు అని ఆయన తెలుసుకున్నాడు. ఆయన దించేశాడు అంటారు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఇలా అవినీతికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పోరాడుతుంటే దించేశారా అంటే ఇది ఆయన ఇచ్చిన కాలం. మరి ఇప్పుడు విజయ్ ఇది తాత్కాలికమో తెలియదు, బెదిరించడం, ఎన్టీఆర్ ఉదంతం చూపించి విజయ్ని బెదిరించడం. నువ్వు ఎన్నో రోజులు ఇటు చేయలేవు తెలుసా, నీకెందుకు. తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మధ్యలో ఈయన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్లు, తెలంగాణలో కులాల రొచ్చు లేదు, ఈ మధ్య పెరిగింది. ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? ఆంధ్రప్రదేశ్ కులాల రొచ్చులో కొట్టుకుంటుంటే తెలంగాణ మాత్రం స్వచ్ఛంగా మూసి మురుగులాగా ఉండే. ఎందుకు ఈ స్టేట్మెంట్లు ఇస్తావు? స్టేట్ల మీద, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టేది ఎట్లాంటి మాటలతో కదా. ఎక్కడన్నా ఆయన ఆనర్ కిల్లింగ్లు జరిగింది అక్కడ ఎక్కువ. టీ లెక్కలది ఊరికినే ప్రతి చోట ఏదో మేము వేరు, నువ్వు ఎవడి మీరు కాదా రాస్తుంది. ఇప్పుడు మనం నీతులు చెప్పే ముందు మనమేమో ఎవరు కనపడితే వాళ్ళని పటాయించాలని చూస్తాం. మన కొలీగులు కూడా అదే చేస్తూ ఉంటారు. నేను మీ గురించి మాట్లాడట్లేదయ్యా, ఇంకొకరికి నీతులు చెప్పడానికి అర్హత ఉంటుందా? ఈ శుద్ధులన్నీ ర్యాష్ డ్రైవింగ్లు చేస్తూ, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేస్తూ, ప్రెస్ కార్డులు చూపించే వాళ్ళకి చెప్పు బాగుంటుంది. సరే, అది కూడా అనుకున్నాం. వృత్తి నిర్వహణలో, పని ఒత్తిడిలో చాలా ఫాస్ట్గా నిబంధనలు మేరతారు ఇల్లు అని. దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్ ఇన్ లా టు ఎనీబడి, ఈవెన్ జడ్జెస్ ఆల్సో. నిబంధనల్ని అతిక్రమించమని ఎవరూ చెప్పరు. పైన బాగుంది కదా. అవినీతికి సంబంధించి రాజశేఖర రెడ్డి జమానాలో విశ్వవ్యాప్తం అయిపోయింది. అసలు ఆయన జమానాలోనే అలా జరిగింది, ఇలా జరిగింది అంటే మా మధ్యలో చంద్రబాబు నాయుడు గారిది ఏమైంది? తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత కులాల ఇది పెరిగిపోయింది అంటే అప్పుడు కలిసే ఉంది ఆంధ్రప్రదేశ్. మళ్ళీ తెలంగాణ ఎందుకు మాట్లాడుతున్నారు? కులాల రొచ్చు. ఆ తర్వాత ఏమో రాజశేఖర్ రెడ్డి గారికి, ఎన్టీఆర్ గారికి మధ్యలో ముఖ్యమంత్రులు ఎవరు లేరు. ఆయన హయాంలో పరిడే వెళ్ళిందే ప్రజాస్వామ్యం చక్కగా, రూపాయి ఇవ్వకుండా ఓటర్లకి. తిరుపతి బై ఎలక్షన్ గురుస్వామి గారు గెలిచింది, పైసా ఖర్చు పెట్టకుండా గెలిచారని చెప్పేసి అప్పుడు నువ్వు కూడా రాసుకున్నావు కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టలేదని రాయలేవా? మనసు రావట్లేదా?
పోనీ ఎక్కడైనా రాయొచ్చు, అనివార్యమైన పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది, కానీ మామూలుగా అయితే డబ్బులు విపరీత ఖర్చు పెడతారండి. అలా రాసినా కాస్త పుస్తకం మనం చూపించామనుకోవచ్చు కదా. అయితే అలా రాయలేని అసక్తత ఎక్కడ మన బాబు గురించి. ఇక్కడ కూడా ఒక తెలివితేటలు ఉంటాయి. మనం కావాలని అవాయిడ్ చేసేస్తే చంద్రబాబుని మిగతా వాళ్ళు రెచ్చిపోతారు నా రాతల మీద, అట్లా వ్యూస్ పెరుగుతాయి. ఉంటుంది, అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. చెప్పే కదా, గురువింద గింజకి గురువేనా, మామూలు గురువు ఏది. వాళ్ళు కూడా మేమే నేర్చుకోవాలి ఎలా అని చెప్పేసి. ఈ రోజుల్లో భారీగా భవంతులు నిర్మించేవాళ్ళు, భారీగా ఆస్తులు కూడబెట్టేవాళ్ళు అవినీతికి పాల్పడకుండా అవన్నీ చేయలేరట. ఆకాశార్మ్యాలు అది ఇదని రాసుకొస్తాడు కదా. నిన్నగాక మొన్ననే కదా విజయ్ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేసేటు, విజయ్ అలా చేశాడు ఇలా చేశాడని మన పత్రికల్లోనే కదా పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టింది. లిక్కర్ సిండికేట్తో, వైఎస్ఆర్సీపీ సిండికేట్తో భుజం రాసుకొని తిరుగుతున్నాడు అని. మరి ఇప్పుడే మంచివాడైపోయాడు. ఎట్లా అంటే ఛాన్స్ కోసం చూస్తున్నారు. ఇది మనం ఎవరినన్నా పొగడాలి అంటే ముందు ఏదో లైట్గా ఇందాక చెప్పాను ఉదాహరణ, అలా పొగిడినట్టు పొగిడి మిగతా మనకు కావాల్సిన వాళ్ళని తెగుడుకుంటూ కూర్చుంటే లేదులే అతను మంచి చెడులు ఎంచుతాడు అనుకోవాలని. మన ఆఫీస్లో బాసులు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. ఇట్లానే ఒక చిన్నదాన్ని చక్కగా ప్రైజ్ చేస్తారు ఎవరికి తెలియకుండా. తర్వాత ఇక మీ చేసిన ప్రతి పనిని చండాలుగా చీల్చి ఇదేంటి ఇలా అంటున్నాడు, ఏటివాడు సపోర్ట్ రాకుండా ఉంటారు. ఎందుకని, లేదులే అతను మంచిగా ఉంటే మంచి అని చెప్తాడు కదా అన్నట్టు. అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఏంటి తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు. ఎవరిని వెనకేసుకొచ్చాడు? చట్ట ప్రకారం వ్యవహరించవయ్యా అని చెప్పినందుకు ఆ గంజాయి బ్యాచ్ అంట, వాళ్ళు రౌడీ షీటర్లు అంట, ఇక్కడేమో సీదిరి అప్పలరాజు కొడుకు డ్రైవింగ్ది అంటారు. మరి నువ్వు గంటా కొడుకులు, బోండా కొడుకులు వాళ్ళు చేసిన యాక్సిడెంట్లు వాటి గురించి కూడా మాట్లాడాల్సింది కదా. వాటి గురించి కూడా మాట్లాడచ్చు కదా. అంత మాత్రం చేత ఎవడన్నా యాక్సిడెంట్ చేసి చంపేస్తే వాడిని వదిలేసేయండి అని ఎవడు చెప్పడు. 18 ఏళ్ళోడు పిల్లోడు కాకపోతే ఏమవుతాడయ్యా? 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి టీనేజర్ ఓటు హక్కు వస్తే ఈ మాత్రం విషయం జడ్జి గారికి తెలియలేకపోయిందా? సెక్షన్ ఎందుకు మార్పిచ్చారు? జడ్జి గారికి తెలియక మార్పిచ్చారా? మరి అర్థం ఉండాలి ఏదన్నా మనం రాస్తున్నప్పుడు. అందుకే అంటుంది విమర్శ చేసే ముందు కొద్దిగా బ్యాలెన్స్. మన వాళ్ళు వెంటనే టీడీపీని విమర్శించినట్టు ఫీల్ అయిపోయి వచ్చేస్తారు. ఈ పత్రికల ధోరణిని విమర్శించినప్పుడు టీడీపీని విమర్శించారు అనుకొని పాపం వీళ్ళు ఎగేసుకొని వచ్చేస్తుంటాయి. గత 5 ఏళ్ళు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. గత 5 ఏళ్లలో వాళ్ళు చేసినప్పుడు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడరు? అందరూ మాట్లాడుతున్నట్టు. నువ్వు చూడవు, నీ కళ్ళకి కనపడదు. ఎందుకంటే నువ్వు 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళలేవు కదా వీడియోల్లో. అది మీతో ప్రాబ్లం అన్నమాట. మరి గంటా కొడుకుల యాక్సిడెంట్లు వాటి గురించి కూడా రాయాలి కదా. అరే గుంటూరులో ఇలా జరిగింది, వివస్త్రం చేసి కొట్టారు, ఇంత దారుణమా? టీడీపీ వాళ్ళే ఉన్నారు అందులో అంటే. గత హయాంలో జరిగింది అంటే గత హయాంలో జరిగిన వాటిని ఎవడన్నా వదిలేసాడే ఏంటి? మీరు అంతకన్నా పోటుకెళ్ళని కదా మీకు ఇచ్చింది, పైగా స్టిక్కర్లు వేసుకున్నాం కదా. అట్లాంటప్పుడు మాట్లాడకుండా ఉండాలంటారా? లేదు మేము కూడా ఈ 5 ఏళ్ళు ఎలా చేయడానికే గెలిచారు అని చెప్పించాలి వాళ్ళ చేత. పత్రికల గురించి మాట్లాడుతుంది అనవసరంగా ఎందుకు ఎడుతారు? నిన్న హెడ్డింగ్ల గురించి మాట్లాడాం కదా. ఈరోజు అదే కుక్కల విద్యాసాగర్ కేసులో అంట. ఎక్కడ వైకాపా నాయకుడికి ఊరట దక్కింది, ఎక్కడ ఆయన నిర్దోషాన్ని తేలబోతుంది అనుకుంటారని కుక్కల విద్యాసాగర్ అంటే దానికి ముందు ఇది పెట్టలేరా? ఏ పేపర్లో సేమ్ మళ్ళీ ఆడెవడో ఒకడు ఉన్నాడు, మెడలో కండవ వేసుకున్నాడు, వైకాపా స్నేహం పేరుతో మోసం, వైకాపా నాయకుడు మోసం అని పెట్టేశాడు. వాడు వైకాపా నాయకుడు మాకైతే తెలియదు మరి ఏ జిల్లాకి నాయకుడు, ఏ మండలానికి నాయకుడు. అంటే ఎవడన్నా మోసం చేస్తే నేను చెప్పే కదా, ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడ్ దొరికిందంటే ఇక్కడ టైటిల్ పెట్టేస్తాం. అదే గుంటూరులో అమానుషం, కుక్కల విద్యాసాగర్కి క్లీన్ చిట్ లభించబోతున్నట్టుగా హెడ్డింగ్లు ఇలా పెడతారన్నమాట. మరి వీటిని గురువింద గింజలనకి ఏమంటారు? అదే కదా అనేది. పత్రికల తీరున అంటుంటే వీళ్ళ కింద పుడుచుకొచ్చిందంటే వీళ్ళది, ఇది వీళ్ళ పత్రిక అని కన్ఫర్మ్ చేశారా? వాళ్ళు కూడా చెప్పుకోరు, అప్పుడప్పుడు బయటపడుతుంటారు. కానీ ఆ జీవితంలో వేరే పార్టీకి మద్దతు ఇచ్చేదే లేదు. వాళ్ళ నాయకుడు వాళ్ళకి సపోర్ట్గా ఉంటే, రేవంత్ రెడ్డి ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్కి సపోర్ట్, లేదంటే వేరే నాయకుడు కనుక కాంగ్రెస్లో ఉండుంటే ఈ పార్టీకి చీల్చి చెండాడేవాళ్ళ. ఇది తెలంగాణ రకరకాల ఎఫర్మేషన్లు, తీర్పులు, జడ్జిమెంట్లు అన్నీ మన వారాంత పలుకులు. జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇప్పుడు ఇది చేయాలి? రాష్ట్ర ప్రజలే బహుశా ఈ తండ్రి లేని బిడ్డకి సరైన సంస్కరించాలి, వాళ్ళే చూసుకోవాలి అంటారు. వాళ్ళు చూసుకుంటారు.
మరి మనం చెప్తున్నామా? డ్రగ్స్ గురించి లెక్చర్లు ఇస్తాం కదా, ఇచ్చారు కదా. ఏలూరు ఎంపీ తీసుకుంటూ పట్టుబడ్డాడని అందరు రాశారు కదా. మరి దాని గురించి ఏమైందో చెప్పొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు వెనకేసుకొస్తున్నారు, ముందేసుకొస్తున్నారు, అది కూడా చెప్పాలి. చెప్పినప్పుడు అమ్ము సంగతి పక్కన పెట్టు, జర్నలిస్ట్గా గుర్తుపెట్టు. అది లేకపోతే ఇదిగో మమ్మల్ని ఏసడిస్తుంటారు కదా చెట్టు కింద పార్క్ కింద అని, వాళ్ళు కూడా మిమ్మల్ని వేలెత్తి చూపిస్తారు. సహజాతి సహజం నాయన. అనొచ్చుగా, మన టైటిల్ జస్టిఫికేషన్ దొరికింది కదా మీకు ఇప్పుడు.